నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో గుండె భాషను వింటున్నారా? మండే ఎండల్లో ఆభరణాలతో చర్మానికి చిక్కులే, గాలి కాలుష్యంతో జాగ్రత్త, నోటి శుభ్రత లోపిస్తే సంతానలేమి, ఇంకా హెల్త్ టిప్. భాష ఏదైతేనే భావం ప్రధానం. మన గుండె భాష కూడా అలాంటిదే. జబ్బుల గురించి ముందే గొంతెత్తుతుంది. ఛాతీ నొప్పి రూపంలోనే కాదు, రకరకాలుగా తన బాధను ఘోషను వెల్లుబుచ్చుతుంది. ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులుగా బురిడి కొట్టించే లక్షణాలపై ఏమాత్రం ఏమరపాటు తగదని ముందే హెచ్చరిస్తుంది. అయితే సరైన అవగాహన లేకపోవడంతో మనలో చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదంటారు నిపుణులు. గుండె భాషను, దాని ఘోషను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బు అనగానే ఛాతీలో నొప్పి, చెమట్లు పట్టడం, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావడం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. అందరిలోనూ ఇలాంటి స్పష్టమైన ఖచ్చితమైన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో ఇతరత్రా లక్షణాలు పొడసూపచ్చు. చాలాసార్లు ఇవి మామూలువనే అనిపించవచ్చు. పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, అసలు ఇవి సమస్యలే కావని అనిపించవచ్చు. నిస్సత్తువ, దవడ నొప్పి, భుజం నొప్పి, ఆయాసం, కాళ్ల వాపులు, గుండెదడ వంటివి అలాంటి సంకేతాలే. నిజానికి చాలా వరకు ఇవి ఇతర జబ్బుల ఆనవాళ్లే అయి ఉండొచ్చు. అంత మాత్రాన గుండెతో సంబంధం లేనివని పూర్తిగా కొట్టిపారేయటానికి లేదు. తరచి చూస్తే గాని అసలు విషయం బయటపడదు. కొన్నిసార్లు ఇవి రోజులు, నెలల ముందు నుంచే కనిపిస్తుండొచ్చు. ఛాతీలో నొప్పి వంటి స్పష్టమైన లక్షణాలతో పోలిస్తే మన దగ్గర ఇతరత్రా లక్షణాలు కనిపించేవారే ఎక్కువ. వీటిని కాస్త లోతుగానే పరిశీలించాల్సి ఉంటుంది. మామూలు సమస్యలైతే ఇబ్బంది ఏమీ లేదు గాని గుండె జబ్బుతో ముడిపడినవైతే ముందే జాగ్రత్త పడవచ్చు. మెయిన్గా గుండె జబ్బులు అనేది కొన్ని కేటగిరీస్ లాగా చేసుకోవచ్చు. అందులో కొర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె హార్ట్ అటాక్ అని, ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ గుండె వీక్ అవటం, తర్వాత గుండె లయలో తేడా అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్, ఇంకోటి వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే గుండె కవటాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్. మెయిన్గా మనం గుండెకి సంబంధించి 4 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇందులో మెయిన్గా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఛాతిలో నొప్పి, తర్వాత ఆయాసము, కాళ్ళ వాపులు, గుండె దడ. ఈ 4 అనే మెయిన్గా లక్షణాలు. వీటితో పాటు చిన్న పని చేసిన అలసటగా ఉండటం, వీక్నెస్గా ఉండటం, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన లక్షణాలు. మనం చాలామంది షుగర్ పేషెంట్లు, వాళ్ళకి క్లాసికల్గా గుండె నొప్పి అనేది ఉండకపోవచ్చు, కానీ కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం, ఇవి కూడా హార్ట్ అటాక్ యొక్క లక్షణాలే. ఈ ఆయాసం అనేది ఎందుకు వస్తుంది అంటే గుండె కండరాలు వీక్ అయిపోవటం వల్ల కానీ, లోపల ఊపిరితిత్తుల్లో ప్రెషర్ ఎక్కువయ్యి ఊపిరితిత్తుల్లో నీరు చేరటం వల్ల. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే ఇనీషియల్గా నడిచినప్పుడు ఆయాసం ఉంటుంది. గుండె దడ ఆర్ దీన్ని పాల్పిటేషన్స్ అంటాం. ఇదేంటంటే మన గుండె లయ మనకు వినపడటం. ఇది ఎలా ఉంటుంది అంటే ఏదర్ గుండె వేగంగా కొట్టుకోవటం కానీ, గుండె స్లోగా కొట్టుకోవటం కానీ, ఆర్ గుండె ఫోర్స్ఫుల్గా కంట్రాక్షన్స్ అంటారు. వీటి వల్ల కూడా మనకి గుండె దడ రావచ్చు. ఈ గుండె దడతో పాటు గుండె బరువుగా కానీ గుండె నొప్పి ఉండటం, ఆయాసం రావటం, 150 కన్నా ఎక్కువ హార్ట్ బీటింగ్ ఉండటం, లేకపోతే 40 కన్నా తక్కువ ఉండటం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గుండె దడ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. నీరసం, నిస్సత్తువ, ఆయాసం, ఒళ్ళు నొప్పులు, కాళ్ల వాపులు, వీటిని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి సాధారణంగా కనిపించే ఇలాంటి లక్షణాల వెనక గుండె జబ్బు కూడా దాగి ఉండొచ్చు. రోజు సునాయాసంగా చేసే పనులోనూ కొత్తగా ఆయాసం వస్తున్నట్లయితే తప్పకుండా ఆలోచించాల్సిందే. గుండె సరిగా రక్తాన్ని పంపు చేయలేకపోతే కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక ఆయాసానికి దారితీస్తుంది. ఇక తేలికైన పనులు చేస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె దడగా ఉంటున్నట్లయితే అనుమానించాల్సిందే. కవాట సమస్యలు గల వారిలో రక్తం లీకేజీ అవటం వల్ల గుండె మీద భారం పెరుగుతుంది. దీంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. గుండె విద్యుత్ స్పందనలు అస్తవ్యస్తమైన వారిలో, కవాట సమస్యలు గల వారిలో తేలికైన పనులు చేస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అంతకుముందు లేకుండా కొత్తగా నిస్సత్తువ అనిపిస్తున్నా, విడవకుండా వేధిస్తున్నా నిర్లక్ష్యం తగదు. ఇది గుండె వైఫల్యం, గుండె రక్తనాళాల్లో పూడికలకు సంకేతం కావచ్చు. తరచూ కాళ్లలో వాపులు రావటం అనేది కూడా గుండె జబ్బుకు ఒక సంకేతమే. ఇక ఏదైనా పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు మొదలవటం, పనులను ఆపేస్తే నొప్పి తగ్గటాన్ని తాత్సారం చేయకూడదు. ప్రతి కాళ్ళవాపు గుండెకి సంబంధించిన లక్షణం అనేది నేను చెప్పను, కానీ కాళ్ళవాపు కూడా గుండెకి సంబంధించిన లక్షణంలాగే మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ తగ్గిపోతుందో, మనకి హార్ట్ పంపింగ్ కానీ హార్ట్ పనితీరు తగ్గినప్పుడు కాళ్ళ వాపులు, శరీరంలో వాపులు అనేవి రావచ్చు. కాళ్ళ వాపులతో పాటు ఆయాసంగా ఉండటం, పడుకున్నప్పుడు ఆయాసం పెరగటం, గుండెలో ఛాతిలో మంట, నొప్పి ఉంటే ఇది ముమ్మాటికి గుండెకి సంబంధించిన లక్షణంలానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన గుండె అనేది మన బాడీలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా రక్త సరఫరా అనేది చేస్తుంది. ఎప్పుడైతే గుండె పనితీరు తగ్గిందో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి కాళ్ళ దగ్గర నుంచి మిగతా అన్ని అవయవాలకు కూడా రక్త సరఫరా అనేది తగ్గుతుంది. దీనివల్ల తరచూ అలసిపోవటం, కొంచెం పని చేసినా నీరసంగా ఉండటం, అలసిపోవటం అనే లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ వచ్చి బేసిక్ కార్డియాక్ చెకప్ అనేది చేసుకుంటే మనకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉందా లేదా అనేది మనకు నిర్ధారణ అవుతుంది. ఛాతిలో నొప్పి, ఆయాసము, కాళ్ళ వాపులు, గుండె దడ ఇవనేవి ముఖ్యమైన గుండెకి సంబంధించిన లక్షణాలు. షుగర్ పేషెంట్లు కానీ, ముందు ఇదివరకు హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపరంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఈసీజీ, 2D ఎకోకార్డియోగ్రాఫ్, థ్రెడ్మిల్ టెస్ట్ అండ్ బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. నిస్సత్తువ, ఇతరత్రా నొప్పులు, ఆయాసం, కాళ్లవాపులు, గుండెదడ వంటివి చాలా రకాల సమస్యల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని గుండె జబ్బు లక్షణాలుగా ఎప్పుడు అనుమానించాలి? వ్యాయామంతో, శారీరక శ్రమతో లక్షణాలు తీవ్రమవుతూ విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గుతున్నప్పుడు, ఒకటి కన్నా ఎక్కువ లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నప్పుడు, ఉదాహరణకు ఆయాసంతో పాటు కాళ్ల వాపులు కూడా ఉంటున్నప్పుడు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పొగ తాగే అలవాటు వంటి గుండె జబ్బు ముప్పు కారకాలు గల వారిలో ఇలాంటివి కనిపించినప్పుడు, ఇలాంటి సమయాల్లో ఒకసారి గుండె జబ్బు ఉందేమో పరీక్ష చేయించుకుని నిర్ధారించుకోవటం మంచిది. చాలాసార్లు ఇతరత్రా జబ్బులకు సంబంధించినవే కావచ్చు గాని అసలు సమస్య ఏంటో తెలుసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. కార్డియాక్ డిసీజెస్కి ట్రీట్మెంట్గా మనం చూసుకుంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో డైట్లో మాడిఫై చేసుకోవటం, ఎక్సర్సైజ్ డైలీ 1/2 అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవటం, షుగరు, బీపీ ఉన్నవాళ్ళు అవి కంట్రోల్లో పెట్టుకోవటం, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు అవి అవాయిడ్ చేయటం, ఇవి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. తర్వాత మెడికేషన్స్. మెడికల్ మేనేజ్మెంట్కి వచ్చేపాటికి రక్తం పలచబడే బిళ్ళలు, కొలెస్ట్రాల్ బిళ్ళలు, బీటా బ్లాకర్స్, ఏసీ ఇన్హిబిటర్స్ అనే మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఉంటాయి. ఇవి కంపల్సరీ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్స్ వాడుకోవటం, కంపల్సరీ రెగ్యులర్గా హార్ట్ చెకప్కి వెళ్ళటం అనేవి చేసుకోవాలి. తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్. ఫస్ట్ మనకి హార్ట్ అటాక్ కానీ హార్ట్ డిసీజెస్ ఉన్నప్పుడు మనకి టెస్ట్లో నిర్ధారణ అయ్యాక, యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేశాక బ్లాక్స్ ఉంటే ఏదో స్టెంట్ వేయటం కానీ, బైపాస్ ఆపరేషన్, కవాటాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు కవాటం మార్పిడి చేయటం కానీ, లేకపోతే గుండె లయలో తేడా ఉన్నప్పుడు ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ చేయటం అనేవి గుండె జబ్బుల యొక్క ట్రీట్మెంట్స్. గుండె జబ్బు లక్షణాలను ముందే పసిగడితే చికిత్స తేలికవుతుంది. పూడికలు గల వారికి రక్తాన్ని పలుచగా చేసే ఆస్పిరిన్ లేదా క్లోపిడెగ్రిల్ మందులు పూడిక మరింత పెరగకుండా కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్స్ ఉపయోగపడతాయి.
కవాట సమస్యలుంటే గుండె మీద ఒత్తిడి తగ్గటానికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు లేదా ఏసీఈ ఇన్హిబిటర్ రకం మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. గుండె బాగా బలహీనపడిన వారికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు ఏసీఈ ఇన్హిబిటర్ రకం మందులు, బీటా బ్లాకర్లు మేలు చేస్తాయి. మందులతో ఫలితం కనిపించకపోతేనే శస్త్రచికిత్సల వంటి పద్ధతులు ప్రయత్నిస్తారు. కవాటం సరిగా తెరుచుకోని వారికి గొట్టం ద్వారా బెలూన్ను పంపించి సరిచేయాల్సి ఉంటుంది. బెలూన్ ప్రక్రియ సాధ్యపడకపోతే ఆపరేషన్ చేసి కవాటాన్ని మార్చాల్సి ఉంటుంది. కవాటం సరిగా మూసుకుపోకుండా రక్తం బాగా లీక్ అవుతుంటే సర్జరీతో కవాటం మార్పిడి చేస్తారు. కొందరికి పేస్ మేకర్లు అవసరపడవచ్చు. గుండె చుట్టూ ఉండే పొర గట్టిపడిన వారికి సర్జరీ చేసి పొరను తీసేయాల్సి ఉంటుంది. విద్యుత్ వ్యవస్థలో సమస్య గల వారికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతి ద్వారా సరిచేస్తారు. ఎండలు మండిపోతుంటే వేసవి సీజన్లో చర్మానికి చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా చెమటకాయలు మొదలుకుని సెగ్గడ్డల వరకు చాలా సమస్యలే వచ్చి పడుతుంటాయి. అయితే వీటితో పాటు మనం ఒంటి మీద ధరించే నగలు, ఆభరణాల మూలంగా కూడా చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ముఖ్యంగా బంగారు, వెండి, రాగి, నికెల్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు తీవ్రమైన వేడికి కొంచెం కొంచెంగా కరుగుతూ ఆపై రసాయనిక మార్పులకు లోనవుతూ చర్మాన్ని ఇబ్బంది పెడుతుంటున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వేసవిలో ఆభరణాలు ధరించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో మనకి కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ఏదైనా వస్తువు తగిలినప్పుడు దానివల్ల వచ్చే రియాక్షన్స్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ముఖ్యంగా ఈ సిల్వరు, గోల్డ్ అని కాదు కానీ రోల్డ్ గోల్డ్ అంటే మెటల్స్, కోబాల్ట్, నికెల్ కంటైనింగ్ మెటల్స్ ఉన్న వాచెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేకుంటే ఆర్టిఫిషియల్ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వేసుకున్నప్పుడు చెమటకి దాంట్లో ఉన్న మెటల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకు కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ కాజ్ చేస్తుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ముఖ్యంగా చెవుల రింగులకి, అలాగే మెట దగ్గర గొలుసులకి, ఈ వాచెస్కి చాలా కామన్గా, రింగ్స్కి చాలా కామన్గా చూస్తుంటాము. సో ఈ మెటల్ ఆబ్జెక్ట్స్ కొంతమందికి రియాక్షన్స్ కాజ్ చేస్తాయి కాబట్టి సమ్మర్లో ఈ మెటల్ వల్ల వచ్చే అలర్జీ ఉన్న వాళ్ళు వాటిని ధరించకపోవడమే మంచిది. ప్యూర్ గోల్డ్కి జనరల్గా రాదు, ప్యూర్ సిల్వర్కి జనరల్గా రాదు, కానీ బట్ కల్తీ ఉంటుంది వీటిలో. ఏదో ఒక కోబాల్టో, నికెలో, కాపరో ఏదో ఒకటి వేస్తారు మెటల్. అందుకని వాటి వల్ల ఈ రియాక్షన్స్, కాంటాక్ట్ అలర్జిక్ డెర్మటైటిస్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది సమ్మర్లో. అంతేకాకుండా ఈ సమ్మర్లో ముఖ్యంగా ఈ వర్కర్స్ ఉంటారు, సిమెంట్ వర్కర్స్ అంటే మనం మేస్త్రీలు, తాపీ మేస్త్రీలు అంటారు. వాళ్ళకి సిమెంట్ ఎక్కువ తగులుతుంటుంది. ఆ సిమెంట్ ఈ సమ్మర్లో చెమటలుగా తోడైందంటే ముఖ్యంగా ఈ చేతులకి సివియర్గా డెర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సిమెంట్ డెర్మటైటిస్ అంటాము. కోబాల్ట్, నికెల్ అనే రెండు మెటల్స్ వల్ల ఈ సిమెంట్ డెర్మటైటిస్ అనేది చాలా కామన్గా వస్తుంటుంది, ముఖ్యంగా బిల్డర్స్ అంటే ఈ మేస్త్రి, తాపి వాళ్ళకి. కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తోంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు, వీటికి తోడు అడ్డు అదుపు లేని మానవ చర్యలు కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంటికి ఏమీ కనిపించకపోవచ్చు, పెద్దగా వాసన తెలియకపోవచ్చు. అయినా కూడా ఇంట్లో, బయట గాలి కాలుష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. కలుషిత గాలి ఇప్పుడు ప్రపంచానికే సమస్యగా మారిపోయింది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లోనూ ఇది ప్రజారోగ్య సమస్యగా మారిందన్న అతిశయోక్తి కాదు. కలుషిత గాలిని పీల్చటం వల్ల కేవలం ఊపిరితిత్తుల మీదే ప్రభావం ఉంటుందని అనుకోవటం పొరపాటు. ఊపిరితిత్తులు నేరుగా రక్త ప్రసరణ వ్యవస్థతో ముడిపడి ఉండటంతో కాలుష్య కారకాలు శరీరమంతా విస్తరిస్తాయి. ఒకసారి లోపలికి చేరుకోగానే కణస్థాయిలో వాపు ప్రక్రియను ప్రేరేపితం చేస్తాయి. ఇది ఉబ్బసం, గుండె జబ్బు, పక్షవాతం, మెదడు జబ్బుల వంటి రకరకాల సమస్యలకు బీజం వేస్తుంది. ఇక కాలుష్య కారకాలు అందరి మీద ఒకేలా ప్రభావం చూపవు. వాయు కాలుష్యంతో ఉబ్బసం తీవ్రమవుతుంది. గుండెపోటు, పక్షవాతంతో పెద్దవాళ్లు ఆసుపత్రుల్లో చేరటము ఎక్కువగానే కనిపిస్తోంది. వాయు కాలుష్యం మధుమేహానికి దారితీస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. కొన్ని కాలుష్య కారకాలు క్యాన్సర్కు కారణమవుతాయి. గాలి కాలుష్యంలో అతి ముఖ్యమైంది వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే నుసి పదార్థం.
సూక్ష్మ రేణువుల రూపంలో ఉండే ఇది ఊపిరితిత్తుల లోపలికి చేరుకోగలదు. మరో కాలుష్య కారకం ఓజోన్ వాయువు. కొన్ని రకాల కాలుష్య కారకాలు ఎండతో చర్య జరిపినప్పుడు ఇది వెలువడుతుంది. ఓజోన్ శ్వాస మార్గాలను చికాకు పరచటమే కాదు, వాటిని కూడా దెబ్బతీస్తుంది. కార్చిచ్చులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నుంచి వెలువడే నుసి, లోహాలు, రసాయనాలు వేలాది కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. బయటి కాలుష్యం గడప వద్దే ఆగిపోదు, ఇంట్లోకి కూడా ప్రవేశించగలదు. గ్యాస్ స్టవ్లు, సిగరెట్ల పొగ, దుమ్ము, పెంపుడు జంతువుల నూగు వంటివి ఇంటి కాలుష్యానికి దారితీస్తాయి. కాబట్టి గాలి కాలుష్యం బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్త తీసుకోవటం మంచిది. వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. కిటికీలు మూసేసుకోవాలి. వాతావరణం శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లోకి గాలి వచ్చి పోయేలా చూసుకోవాలి. వంట చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లని ఆన్ చేయాలి. వీలైతే ఇంట్లో గాలిని శుభ్రం చేసే ఫిల్టర్లు అమర్చుకోవాలి. ఇంట్లో కట్టె, బొగ్గు పొయ్యలు వెలిగించొద్దు. ఎవరిని సిగరెట్లు కాల్చనీయొద్దు. ఈ జాగ్రత్తలు గాలి కాలుష్యంతో తలెత్తే అనర్థాలను చాలా వరకు నివారిస్తాయి. పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటారు మనలో చాలామంది. కానీ నిజానికి గర్భధారణకు అవొక్కటే కాదు, మన నోటి ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటారు డాక్టర్లు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన నిజం. నోటి శుభ్రత సరిగ్గా లేని వాళ్లలో సంతాన రాహిత్యం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. అసలు నోటి శుభ్రతకు సంతాన సాఫల్యతకు మధ్య సంబంధం ఏంటి? ఆసక్తికరమైన ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి శుభ్రతకు సంతాన రాహిత్యానికి మధ్య సంబంధం ఉందా? ఒక లాస్ట్ 5 to 10 yearsలో విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది దీని మీద. సంతాన సాఫల్యం కోరుకునే ఈ కపుల్స్కి ఇన్ఫ్లమేషన్ ఎందుకు ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫ్లమేషన్, ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఓరల్ హెల్త్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట ఫెర్టిలిటీ విషయంలో. సో చాలామందికి ఈ స్త్రీలలో గర్భధారణకి ప్రాబ్లం అయ్యే చాలా సమస్యలు నోటి ద్వారా వస్తున్నాయని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందండి. నోటి శుభ్రత సరిగ్గా లేకపోవడం అనేది మహిళల్లో సంతాన సాఫల్యతను ఎలా దెబ్బతీస్తుంది? పూర్ ఓరల్ హెల్త్ వల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశించి రకరకాల అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. అలానే ఆ స్ప్రెడ్ అయ్యే ప్రక్రియలో ఈ జననేంద్రియాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందండి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతాయో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియను ప్రేరేపిస్తుంది అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే ప్రేరేపిస్తాయో ఈ అండం యొక్క ఉత్పత్తి డిలే అవటమో లేకపోతే పూర్ క్వాలిటీ ఎగ్ ఫామ్ అవటమో, అలాగే ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఎగ్ స్పర్మ్ రెండు కలిసినప్పుడు ఎప్పుడైతే ఆ ఫీటస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ డెవలప్ అయ్యే ఫీటస్ పూర్ క్వాలిటీలో డెవలప్ అవటం. చాలాసార్లు ఏంటంటే ఈ అండం వచ్చి ఫిక్స్ అవ్వకపోవడం, సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవడం, ఇలా రకరకాల సమస్యలు ఇన్ఫ్లమేషన్ వల్ల చూస్తున్నాం. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఎక్కువగా ఉండటం నోటి ఆరోగ్యం వల్ల కూడా ఉందని చెప్పి రీసెర్చ్లో తెలుస్తోందండి. నోటి శుభ్రత సరిగ్గా లేకపోవడం అనేది పురుషుల్లో సంతాన సాఫల్యతను ఎలా దెబ్బతీస్తుంది? శరీరంలో జరిగే జనరల్ ఇన్ఫ్లమేషన్ వల్ల, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల పూర్ క్వాలిటీ స్పర్మ్ డెవలప్ అవటం, ఆ డెవలప్ అయిన స్పర్మ్ పైకి వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి ఎగ్ని రీచ్ అవ్వాలి. కాబట్టి ఆ ఈదుకుని వెళ్ళి ఎగ్ని రీచ్ అయ్యే ప్రాసెస్ కూడా లేట్ అవ్వటం, స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోవటం, ఆ తగ్గిపోయిన కౌంట్లో కూడా ఉన్న స్పర్మ్స్ కూడా లో క్వాలిటీ స్పర్మ్స్ ఉండటం, ఇలాంటివి చాలా చూస్తున్నామండి. పూర్ ఓరల్ హైజీన్ వల్ల ఒబిసిటీ కూడా వస్తుందని చెప్పి స్టడీస్లో తేలిందనమాట. నోటి అపరిశుభ్రత అనేది హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తుందా? నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ బాగా చూస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళు కన్సీవ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఇంబ్యాలెన్స్కి హార్మోనల్ థెరపీ అంతా చేస్తుంటారు, కానీ ఈ పాయింట్ మిస్ అవుతుంటారు అనమాట. ఒకసారి నోటి ఆరోగ్యం చెక్ చేయించుకోండి, ఒకసారి పళ్ళు చిగుళ్ళు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకోండి అని చాలామంది అడ్వైస్ చేయరు. అలాగే ఈ పేషెంట్లు కూడా చాలామంది నోటి ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఓరల్ హైజీన్ ఫస్ట్ చూసుకొని తర్వాత ఈ హార్మోనల్ థెరపీకి వెళ్ళటం ఇంపార్టెంట్ అని చెప్పి మేము సజెస్ట్ చేస్తుంటామండి. నోటి అపరిశుభ్రత IVF విజయావకాశాలను దెబ్బతీస్తుందా? నోట్లో ఉన్న బ్యాక్టీరియా లోపలికి చేరి శరీరంలోకి ప్రవేశించి ఈ
అవయవాలు గొనాడ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపిస్తుందో ఐవీఎఫ్ అవుట్కమ్స్ అంటారన్నమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళ సక్సెస్ రేట్స్ బాగా పడిపోతుంటాయి. సో ముఖ్యంగా మేము అందించే ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఐవీఎఫ్ కోరుకునే దంపతులు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని డిసైడ్ చేసుకున్న కపుల్స్ ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. పళ్ళని క్లీన్ చేయించుకొని పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్తాం. నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ఎలా? రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి బ్రష్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఎవ్రీడే మీరు మీ పిల్లలు అందరూ రాత్రి బ్రష్ చేసుకునే ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలి. సో అలా చేసుకున్నట్లయితే డెంటిస్ట్ని చూసే అవసరం రాకుండా ఉంటుంది. బ్రషింగ్తో పాటు పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్స్లో కానీ పళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏరియాస్లో ఈ ఆహార పదార్థాలు కానీ బ్యాక్టీరియా చేరి అక్కడ వాటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి. కాబట్టి పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. దానికి ఫ్లాస్ అని ఇంటర్డెంటల్ బ్రషెస్ అని కొన్ని ప్రత్యేకమైన పరికరాలు దొరుకుతాయి. వాటి సహాయంతో పళ్ళ మధ్యలో కూడా క్లీన్ చేసుకున్నట్లయితే అందంగా మన పనులు అందంగా ఆరోగ్యంగా చిగుళ్ళు అందంగా నోటి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఓవరాల్గా జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. నోటి ఆరోగ్యానికి మానసికమైన భావోద్వేగాలకు మధ్య సంబంధం ఉంటుందా? చాలామందికి స్ట్రెస్ ఉండటం వల్ల ఏంటంటే ఓవరాల్గా బాడీలో రకరకాల ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ముఖ్యంగా కార్టిజాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి బాడీలో. కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల స్ట్రెస్ వల్ల నోట్లో డ్రై మౌత్ అనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. మంటగా ఉండటం, అలాగే ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా మారటం, నోట్లో చిగుళ్ళ సమస్యలు స్టార్ట్ అవ్వటం, చిగుళ్ళు ఎరుపు ఎక్కటం, చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావటం, ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో ఇమోషన్ అనేది సైకోసోషల్ స్ట్రెస్ అంటాం దాన్ని. సైకోసోషల్ స్ట్రెస్ ఇమోషన్స్ అనేవి ఎప్పుడు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. యోగా చేయటం, మెడిటేషన్, ధ్యానం లాంటివి చేయటం. ఇమోషన్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి, స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. నోటి శుభ్రత అనేది మన ఆరోగ్యానికి అద్దం లాంటిది. చిగుళ్ల జబ్బులు, దంత సమస్యలు అనేవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి, హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి, అంతిమంగా సంతానలేమిని తెచ్చిపెడతాయి. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నోటి శుభ్రత విషయంలో రాజీ పడకూడదు. నోటి శుభ్రతను చక్కగా పాటించడం అన్ని విధాలా మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో కొబ్బరి నీళ్లు అమృత జలం లాంటివి. తరచూ కొబ్బరి నీళ్లను తాగుతుంటే ఎండదెబ్బ, ఒంట్లో ద్రవ నష్టం ఉండదు. వేసవి బడలిక తగ్గి శరీరం మంచి ఉత్సాహంతో ఉంటుంది.